ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనము. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు కదా, మీ కొరకు అని. ఈ ఉదయకాల సమయంలో నువ్వెంతో మంది వైపు చూసుంటావు. ఏ రకమైన సహాయం కోసం ఎవరెవరి వైపు నువ్వు చూచావో దేవుడు చూస్తూనే ఉన్నారు. ఆయన అంటున్నారు, నీకు సహాయం దొరకలేదు కదా, అయితే ఆయనే అంటున్నారు ఈరోజు నీతో, నీ కొరకు మీ శత్రువులతో ఆయన ఏం చేస్తారట? యుద్ధము చేస్తారట. నువ్వు అనుకోవచ్చు, బహుశా నా ఆర్థిక ఇబ్బందులు, ఈ కుటుంబ కష్టాలు, ఈ మనస్పర్ధలు, ఈ వేదనలు ఇవేమీ కూడా నా వల్ల అవ్వట్లేదు, నేను జయించలేకపోతున్నాను, నాకు నెమ్మది కలగట్లేదు, రోజులు గడిచిపోతున్నాయి కానీ నా జీవితంలో ఏమీ జరగట్లేదు, ఏ మార్పు లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ప్రభు ఈరోజు నీ పక్షాన నిలబడి నీ కొరకు నీ సమస్యలతో ఆయన యుద్ధము చేస్తాడని ఆయన మాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బహుశా ఇప్పటి వరకు ఈరోజు ఈ వాగ్దానం వినే ఈ సమయం దాకా కూడా ఏదో ఒక కష్టము నేను అణగదొరుకుతూ ఉందేమో, ఏదో ఇబ్బంది నిన్ను భయంకరంగా నేను శోధిస్తూ ఉందేమో, కానీ ఈ రోజు నుంచి నీ జీవితంలో అది ఇంక పనిచేయదు. ఎందుకంటే నీ పక్షాన నీ శత్రువు, ఏ శత్రువు? నిన్ను బాధ పెడుతున్న శత్రువు, అది ఏ రూపంలోనైనా ఉండని, ఈరోజు నీ శత్రువుతో దేవుడే యుద్ధము చేయబోతున్నాడు. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలో ఓరక నిలుచుండి చూడంతే. ఆనాడు ఇశ్రాయేలీల్ని ఫరో అతని సైన్యము తరుముతూ ఉన్నప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పాడు, మీరు ఓరక నిలుచుండి చూడండి అని. ఫరోతో అతని సైన్యముతో ఎవరు యుద్ధం చేశారండి? దేవుడే యుద్ధము చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ వాగ్దానం నువ్వు విన్న తర్వాత మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించు. ఎందుకంటే ఈ రోజు నుంచి, ఈ నెలలో ఇది ఆఖరి రోజు కదా, మరికొద్ది గంటల్లో నూతన నెలలోకి నువ్వు అడుగు పెడుతున్నావు కదా, గొప్ప నెమ్మదితో, గొప్ప సమాధానంతో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్న నూతన నెలలో. ఆమెన్. నీ శత్రువులతో దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నీకు నూతన నెలలో అంతా కూడా ఆశీర్వాదమే. ఈ నెలలో, ఈ ఆఖరి రోజులో నీ మీదున్న ప్రతి విధమైన శోధనను దేవుడు ఈరోజు తీసేయబోతున్నాడు. ఆమెన్. మరి దేవుడు అంత గొప్ప కార్యం నీ పట్ల చేయాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటో తెలుసా? ఈ నెలలో నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా జీవించావో, అయ్యా నన్ను క్షమించు, ఇదిగో నేను మారతాను ప్రభువా, ఇదిగో రాబోతున్న ఆ నూతన నెలలో నేను అడుగు పెడుతూ ఉండగానే నేను నూతనంగా మారతానయ్యా, నన్ను దీవించయ్యా, దీవెనకరంగా నా బ్రతుకు మార్చయ్యా అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన రీతిలో దేవుడు నీ శత్రువుల విషయంలో ఆయన యుద్ధంలోకి దిగి ఆయనే గొప్పగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీకు గొప్ప నెమ్మది, సమాధానము, విడుదల యేసు నామములో ఈరోజు కలగబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన అద్భుతమైన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.